Happy Money Morning, multi-millionaires. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, multi-billionaire. Money morning, happy morning, multi-billionaires. Happy Money Morning, multi-billionaire. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఉన్నాను. ఓకే. నిన్న 555 టెక్నిక్ చేశారా ఎవరైనా? నా వాయిస్ వినిపిస్తుందా? చేసామండి. ఓకే. ఎలా అనిపించింది రాసేటప్పుడు? ఎక్కువ లెందీగా అనిపించిందా? అంటే 3 పాయింట్స్ తీసుకున్నానండి. 3 పాయింట్స్ తీసుకునేటప్పటికి కొద్దిగా లెందీగా అనిపించింది. కొద్దిగా టైం పట్టింది. ఫోకస్డ్ గా రాయగలిగారా 3 పాయింట్స్ ని? రాయగలిగాను. ఓకే. అంటే ఒకవేళ మీకు ఇబ్బంది కలుగుతుంటే 3 పాయింట్స్ ని 369 టైప్ లో రాయండి. ఓకే. ఓకే. అంటే ఎవ్రీ టైమ్ 55 టైమ్స్ రాయండి. ఏ పాయింట్ కి ఆ పాయింట్ ఇండివిజువల్ గా 3 సార్లు తీసుకోండి. అంటే 55 టైమ్స్ 555 టెక్నిక్ బేస్ చేసుకొని రాశానండి. అదే 555 టెక్నిక్ ఒక్కసారే 3 రాసుంటారు కదా. అవునండి. ఒక్కసారి 3 రాసేటప్పుడు మైండ్ ఇక్కడి నుంచి ఇలా షిఫ్ట్ అవ్వగలుగుతుంది. కొంచెం 30 టైమ్స్ రాసేటప్పటికి కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. తర్వాత కొంచెం టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట టైం ఇచ్చిన తర్వాత రాశాను మళ్ళీ. ఓకే. ఓకే. అదే అంటే మీకు అలా ఎక్కువ మూడిట్ల మీద మీ మైండ్ ని షిఫ్ట్ ఉంటూ ఉంటే మీకు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటే మార్నింగ్ ఒకటి రాసుకోండి, ఆఫ్టర్నూన్ ఒకటి రాసుకోండి, ఈవినింగ్ ఒకటి రాసుకోండి. ఓకే. నిన్న రాస్తే హ్యాపీ. పౌర్ణమి ఈవినింగ్ టైంలో రాయమన్నారు కదా, అందువల్ల ఈవినింగ్ టైం పౌర్ణమి గడియల్లో ఈవినింగ్ టైం బాగుంటుంది అన్నారు. అందువల్లనే అప్పుడు ఈవినింగ్ 8 కి స్టార్ట్ చేశాను. ఓకే. మంచిదే. కానీ మొత్తం డే మొత్తం ఎందుకంటే చంద్రుడు ఇప్పుడు అంటే ఎక్కడో ఒక చోట భూమి మీద చంద్రకిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయి. అస్తమించడం, ఉదయించడం అనేది ఉండదు. అవి ఫుల్ గా అలా రొటీన్ అవుతూ ఉంటాయి కదా. ఓకే. తీసుకోండి, రాయండి, నో ప్రాబ్లం. ఓకే. 555 మాత్రం రాయండి. నిన్న రాయకపోయినప్పటికీ కూడా కొన్ని ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేసి వెళ్ళండి. 5 days కంటిన్యూ చేయండి. ఓకే. పొన్నకి వెళ్ళిపోదామా? మీరు ఏది రాసినా కానీ నేను అనే పదాన్ని మాత్రం మర్చిపోవద్దు. దాంట్లో మీరు ఉండాలి. మీరు భాష రూపంలో ఉండాలి, మాట రూపంలో ఉండాలి, ఆ సిచ్యువేషన్ లో మీరు ఉండాలి. కంపల్సరీ మీదై ఉండాలి, మీరుండాలి. అండ్ మేడం, నేను నా కుటుంబం అని రాయొచ్చా? రాయొచ్చు. ఆ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మీరు ఉండాలి. అదే మనం ఫస్ట్ నేను అని రాస్తాము, తర్వాత నా కుటుంబం అని రాస్తాము. ఓకే. దాంట్లో కూడా మీరు ఉన్నారు కదా కుటుంబంలో. ఖచ్చితంగా ప్రజెంట్ లోనే ఉపయోగించాలి.
రెండో పాయింట్. మూడో పాయింట్ పాజిటివ్. మనకి ఓకే. అది ఖచ్చితంగా జరుగుతుంది అని పాజిటివ్ తీసుకోవాలి. మీరు కొన్ని టెక్నిక్స్ చెప్పారు కదా, ఆ టెక్నిక్స్ ని ఉపయోగించి రాశాను. ఓకే ఓకే. అది కూడా మళ్ళీ సింపుల్ గా క్లుప్తంగా ఉండేటట్లు రాసుకోండి. అర్థపూర్వకంగా ఉండాలి, క్లుప్తంగా ఉండేటట్లు రాసుకోండి. ఓకే. ఏంటంటే స్పష్టంగా ఉన్నాయనుకోండి రాసేవి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్త కారు నడుపుతున్నాను అని అనుకునే కంటే, అంటే అన్ని దీంట్లో అంతా బానే ఉంది అనుకుంటాం కదా, అట్లా కాకుండా నేను కొత్త XUV 700 కార్ని నడుపుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అంటే మీ కారుని కూడా మీరు మెన్షన్ చేయండి అక్కడ. నెక్స్ట్ ఒక ఎమోషన్ ని కూడా కనెక్ట్ చేయండి. అది నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, పిల్లలతో చక్కగా ఆడుకుంటున్నాను, నా ఇంటిని నేను చక్కగా, అంటే మీరు కోరుకున్న దాన్ని బట్టి నేనున్న ప్లేస్ ని ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఇప్పుడున్న స్థితికి చాలా గర్వపడుతున్నాను. అట్లా మీరు ఏదో ఒక ఎమోషన్ ని క్యారీ చేయండి. ఓకే ఓకే. పనికి వెళ్ళిపోదా? Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani. Sorry, Mani. Please forgive me. Thank you, Mani. Love you, Mani. Sorry, Mani. ఈ గొప్ప శక్తిని నేను గ్రహించలేక నువ్వు కేవలం ఒక కాగితమే అనే భ్రమలో నీ యొక్క కనెక్షన్ ని నేను ఇంతకాలం వ్యర్థంగా భావించాను. డబ్బు అంటే ఒక ఎమోషన్ అని, నా యొక్క ఆలోచన అని, డబ్బుతో నా యొక్క బంధం ఎలా ఉంటే, మానసికంగా నేను ఎంత సంతోషంగా ఉంటే డబ్బు విషయంలో అంత ధనం యొక్క ప్రవాహం నా జీవితంలో ఉంటుందని నేను అర్థం చేసుకున్నాను. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. లవ్ యూ మనీ. నువ్వు ఉంటే నేను చాలా ధైర్యంగా ఉంటాను. నువ్వు నాతో ఉంటే నాకు నా మీద కాన్ఫిడెంట్ ఉంటుంది. నువ్వు నాతో ఉంటే నేను నన్ను బాగా చూసుకోగలుగుతాను. నువ్వు నాతో ఉంటే నా కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతాను. నేను సొసైటీకి సేవ చేయగలుగుతాను. నువ్వు నాతో ఉంటే నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి వెళ్ళగలుగుతాను. ఆరోగ్యంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, మంచి సంబంధ బాంధవ్యాలతో ఉంటాను. నీవు ఉంటేనే నేను సమస్త విషయాల్లో సంతోషంగా ఉండగలుగుతాను. లవ్ యూ మనీ. నువ్వు నాతో ఉండు మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ 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 మనీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29,
30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 92, 93, 94, 96, 97, 98, 99, 100. Love you money, thank you money. Love you money, thank you money. Love you money, thank you. Love you money, thank you money. Money, thank you. Love you money, thank you. Love you money, thank you. Thank you money, love you money. మనీని ఇంకా కౌంట్ చేసేటప్పుడు ఇలా చేస్తున్నారు, ఎలా కాదు. మనీని కౌంట్ చేసేటప్పుడు ఇలా చేయండి. మీ వయసుకి ఓకే. ఎస్. అలాగే మీ పాకెట్ లో ఎప్పుడు మనీ ఉండేటట్టు చూడండి. స్త్రీకి అయితే లక్ష్మీదేవి అణువణువున ఉంటుంది, కానీ పురుషునికి మాత్రం హృదయ స్థానంలోనే ఉంటుంది. మీకు అక్కడ పాకెట్ ఉంటుంది కాబట్టి మనీ అక్కడ క్యారీ చేయండి. ఎంటీ పాకెట్ అస్సలు ఉంచొద్దు ఎప్పుడు కూడా. ఓకే. గోల్డ్ కార్డ్స్ తీసుకున్నారా? గోల్డ్ కార్డ్స్ రాసి పెట్టుకోండి, మీ దగ్గరే ఉంచుకోండి. 5 days ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడల్లా మీ గోల్డ్ కార్డ్స్ మీద ఇలా రాసి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చూసుకుంటూ ఉండండి ఎక్కువ టైమ్స్. ఓకే. వాటర్ తీసుకుని EFTకి రాసుకోండి.
వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళకి స్పాట్లైట్ ఆన్ చేస్తున్నాను. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. అన్ని క్లియర్ చేయండి. క్లియర్. మెయిన్ మీరు ఇప్పుడు ఏదైతే గోల్స్ రాసుకున్నారో ఆ గోల్స్ కి సంబంధించి ఏమైనా బ్లాకేజెస్ ఉంటే వాటిని క్లియర్ చేసేయండి ఫస్ట్. మీ చేతి వేళ్ల యొక్క కొనలు కొనలతో టచ్ చేయండి. వేళ్ల యొక్క కొనలతో టచ్ చేయండి శ్రీనివాస్ గారు. క్లియర్. కాలర్ బోన్కి లోపల సైడ్ ప్రెస్ చేయండి. కాలర్ బోన్కి ఇక్కడ లోపల సైడ్. ట్యాప్ ఇలా. Yes. Clear.
EFT అయిపోయిన వాళ్ళు వాటర్ తాగేసి ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళండి. రిలాక్స్ పొజిషన్ లోకి వచ్చేయండి. రిలాక్స్ రిలాక్స్. బాడీని రిలాక్స్ చేయండి. రెండు కనుబొమ్మల్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్ రిలాక్స్. దవడ కండరాలను రిలాక్స్ చేయండి. రిలాక్స్ రిలాక్స్. టోటల్ మీ మొత్తం ఫేస్ ని రిలాక్స్ చేయండి.
మెడ భాగాన్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్, 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 రిలాక్స్. Relax. షోల్డర్ ని, హ్యాండ్స్ రిలాక్స్ చేయండి. చెస్ట్ ని, పొట్టని, పక్కటి ముక్కల్ని, నడుం భాగాన్ని, హిప్, థైస్, లెగ్స్, నీ, ఫుట్, ఫింగర్స్, టోటల్ స్పైన్, వెన్నుముకని మొత్తం బాడీ రిలాక్స్ చేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఆల్ఫా స్టేట్ లోకి వచ్చేయాలి. ఆల్ఫా స్టేట్ అనేది మనకి ఫియర్ ని, యాంగ్జైటీ నుంచి రిడక్షన్ ఇస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని త్వరగా నేర్చుకునే కెపాసిటీని ఇస్తుంది. మంచి స్పోర్టివ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. త్వరగా రిలాక్సేషన్ ఇస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుతుంది. బ్రెయిన్ వేవ్స్ లో 8 to 13 హెచ్ఎడ్ మధ్య మన బ్రెయిన్ వేవ్స్ అనేవి ఉంటాయి. 8 నుంచి 13 పౌనపున్యం వద్ద ఉంటాయి ఈ పొజిషన్ లో. మన బ్రెయిన్ యొక్క వేవ్స్ ఈ స్థితిలోకి రావాలంటే మనం కూర్చోవాలి. రిలాక్స్డ్ పొజిషన్ లో కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చోవాలి. రిలాక్స్డ్ పొజిషన్ లో కూర్చోవాలి. కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం ఆల్ఫా వేవ్ స్టేట్ లో ఉంటాం. మీరు ఇప్పుడు ఆల్ఫా వేవ్ స్టేట్ లోనే ఉన్నారు. చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు. కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు, కళ్ళు మూసుకుని కూర్చున్నారు. మీకు రిలాక్సేషన్ వస్తుంది. మీరు ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. బీటా వేవ్స్ రెండోది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ 14 to 30 హెచ్ఎడ్ ఉంటుంది. ప్రతిరోజు రోజువారీ పనుల్లో ఒక మనిషి కాన్షియస్ గా ఉండి చేసే ప్రతి పనిలోనూ మనం ఉండే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే బీటా వేవ్స్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాము. హై లెవెల్ మెంటల్ యాక్టివిటీ ఉంటుంది. కొంత యాంగ్జైటీ స్టేట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి థీటా వేవ్స్.
theta waves. దీని యొక్క ఫ్రీక్వెన్సీ 4 to 7 హెర్ట్జ్ ఉంటుంది. 4 to 7. ఒక మనిషి మెలకుగా కాన్షియస్గా ఉన్నదానికి ఎగ్జాంపుల్గా మనం బీటా వేవ్స్ ని చెప్పొచ్చు. ఒక మనిషి సబ్ కాన్షియస్ మైండ్కి ఆ మైండ్లో ఉన్నారు అని చెప్పడానికి ఆల్ఫా వేవ్స్ అని చెప్పొచ్చు. మరి తీటా వేవ్స్ ఏంటి అంటే ఆల్ఫా వేవ్ స్టేట్ కంటే కూడా ఇంకా తక్కువ స్టేజ్. అంటే మనకి నిద్రలోకి వెళ్తాము, అది కూడా కలలతో కూడిన నిద్ర ఏదైతే ఉందో ఆ నిద్ర స్టేట్ అన్నమాట. కామన్ గా పిల్లలందరూ ఈ స్టేట్ లోనే ఉంటారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ తీటా వేవ్స్ లో ఉంటారు. మనం కూడా డ్రీమ్స్ వచ్చేటప్పుడు కలలు కంటూ ఉన్న టైంలో నిద్రలో కలలు వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో మనం ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాం. మనం అక్కడ సృష్టిస్తామన్నమాట. హైలీ క్రియేటివ్ మైండ్ సెట్ అది. ఈ మైండ్ సెట్ సబ్ కాన్షియస్ మైండ్ కి సూపర్ కాన్షియస్ మైండ్ కి మధ్యలో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ కంటే ఎక్కువ, సూపర్ కాన్షియస్ మైండ్ కంటే తక్కువ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. ఇది తీటా వేవ్స్ యొక్క ఇది. మీరు ఇప్పుడు ఆల్ఫా వేవ్ స్టేట్ లో ఉన్నారు. మీరు కూర్చుని ఉన్నారు, రిలాక్స్డ్ పొజిషన్ లో కూర్చున్నారు, కళ్ళు మూసుకుని కూర్చున్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ బాడీని నిశ్చలం చేస్తారు, మనస్సుని కూడా నిశ్చలం చేద్దాం. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Take a deep breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Relax. ఈ యొక్క పోస్టర్ని కుబేర ముద్రలోకి మార్చుకుంటూ దైవానికి, మీ ఇష్ట దైవానికి ప్రార్థించండి. మీ యొక్క రెండు కనుబొమ్మల మధ్య వెలుగుని చూస్తూ ఆ వెలుగులో నుంచి మీ దైవాన్ని చూడండి. మీరు నిజంగా దైవాన్ని, యూనివర్స్ ని, దేన్నైనా నమ్మితే నమ్మవలసింది కూడా అదే అనంతమైన శక్తి, అనంతమైన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని నమ్మండి. మనుషులందరినీ ప్రేమించండి, కానీ దైవాన్ని, దైవం యొక్క శక్తిని, యూనివర్స్ ని, యూనివర్స్ యొక్క శక్తిని ఏదైతే ఉందో ఆ శక్తిని నమ్మండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మీ మనసులోనే స్మరించుకోండి.
భగవంతుడు నా అనంతమైన సంపద. అవసరమైన వారందరి శ్రేయస్సు కోసం భగవంతుని కటాక్షం వల్ల ధనం పెద్ద మొత్తాలలోనూ త్వరగాను సులువుగాను నన్ను చేరుతుంది. నేను ఆనందంగా సంపాదించి పొదుపు చేసి పెట్టుబడులు పెడుతూ ఆ ధనాన్ని మరింత అభివృద్ధి చేస్తూ నాకు, నా కుటుంబానికి, ఈ సొసైటీకి దేవుని ఇచ్చిన అద్భుతమైన ధనంతో అందరి శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నాను. నాలోని ఓ అనంతమైన శక్తి నీవు నాకు ప్రసాదించిన ఈ అద్భుతమైన ధన కటాక్షానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను నీవిచ్చిన ఈ భాగ్యాన్ని అన్వేషిస్తూ నా లోపలికి పయనిస్తూ ఉన్నాను. మరింత తెలుసుకుని మరింత సంపాదించి ఇంకా పొదుపు చేసి పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల కోసం అన్వేషిస్తూ ఉన్నాను. అవగాహన కోసం అన్వేషిస్తున్నాను. ప్రతి విషయంలో నీ సహాయం నాకు కల్పించు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రిలాక్స్. రిలాక్స్. మనం బాడీలోని 7 చక్రాస్ ని యాక్టివ్ చేసుకుంటున్నాం. మొదటిది మూలాధార చక్ర. అది మన యొక్క రూట్ చక్ర. మన మూల ఆధారం, సృష్టికి మూలం ఆధారమైన మూలాధార చక్రాన్ని మనం రెడ్ కలర్ లో చూస్తూ భూమికి వెన్నుపూసకి చివరి భాగంలో ఉండడాన్ని మనం తెలుసుకుని చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకున్నాం. దాని యొక్క ఎలిమెంట్ భూమి అని తెలుసుకున్నాము. రెండవ చక్ర అయిన స్వాదిష్టాన చక్ర నాభికి మూలాధార చక్రకి మధ్యన ఉంటుందని, దాని యొక్క కలర్ నారింజ అని, నారింజ కలర్ అని, ఆరెంజ్ కలర్ అని, వాటర్ ఎలిమెంట్ వాటర్ అని, శబ్దం వమ్ అని తెలుసుకుని యాక్టివ్ చేసుకుంటూ ఉన్నాము. మూడవది మణిపుర చక్రాన్ని, చక్రాన్ని నాభి స్థానంలో ఉంటుంది అని, ఎలిమెంట్ అగ్ని అని, కలర్ గోల్డెన్ ఎల్లో సూర్యకాంతి కలర్ అని, మంత్రం రమ్ అని తెలుసుకుని చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నాము. నాలుగో చక్ర అనాహత చక్ర అని, అది హార్ట్ గుండె ప్లేస్ లో ఉంటుంది అని, అన్ని చక్రాస్ కూడా వెన్నెముకను ఆనుకునే ఉంటాయని, ప్రతిదీ కూడా ఒక్కొక్క గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకున్నాము. అనాహత చక్ర యొక్క ఎలిమెంట్ ఎయిర్ గాలి అని, కలర్ ఆకుపచ్చ అని, మంత్రం యమ్ అని తెలుసుకుని ప్రాక్టీస్ చేసుకున్నాం.
విశుద్ధి చక్ర థైరాయిడ్ గ్లాండ్ దగ్గర, గొంతు దగ్గర ఉంటుంది అని. ఎలిమెంట్ వచ్చి సౌండ్, ధ్వని అని, ఈథర్ అని. కలరు నీలం కలర్ అని, మంత్రం హమ్ అని తెలుసుకున్నాం. ఆజ్ఞా చక్రం అన్ని చక్రాస్ కంటే పవర్ఫుల్, మనిషిలోని మిగిలిన చక్రాలన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగేది. పిట్యూటరీ, పీనల్ గ్లాండ్ ఏదైతే మెయిన్ గ్లాండ్స్ ఉన్నాయో ఆ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ మిగిలిన చక్రాన్ని కూడా రూల్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న చక్ర ఆజ్ఞా చక్ర. రెండు కనుబొమ్మల మధ్య కాంతి రూపంలో ఉంటుంది. దాని ఎలిమెంట్ కూడా కాంతి. రెండు కనుబొమ్మల మధ్య థర్డ్ ఐ చక్ర, ఆజ్ఞా చక్ర లేదా థర్డ్ ఐ చక్ర అంటారు, అంటే మూడవ కన్ను అని. ఆజ్ఞ అనే మాటలోనే తెలిసిపోతుంది. మనం ఏదైతే అక్కడ ఫోకస్ చేసి మనకి కావాలని ఆజ్ఞాపిస్తామో అది జరుగుతుంది. దీని యొక్క మంత్రం ఓం అని స్మరించండి. మీకు మీ రిలీజియన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఏయుఎం ఆమ్ అని స్మరించండి. మీ ఇష్టం. ఏయుఎం అని కానీ లేదా ఓఏఎం ఓం ఓఏఎం ఓం అని కానీ ఆమ్ అని కానీ ఏయుఎం అని కానీ స్మరించవచ్చు. ఒకసారి మీరు రెండు కనుబొమ్మల మధ్య ఆ కాంతిని చూడండి. చాలా పవర్ఫుల్ చక్ర. కుబేర ముద్రలోనే ఉండండి. క్లాస్ అయిన తర్వాత కూడా నైట్ కూడా మళ్ళీ చక్రాస్, ఇప్పటి వరకు చెప్పిన చక్రాస్ అన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. టేక్ ఏ డీప్ బ్రీత్. తలని స్ట్రైట్ గా ఉంచండి.
ఓం. ఓం. రిలాక్స్, రిలాక్స్. నిన్న కోల్స్ లో మీరు ఏవైతే రాసుకున్నారో 55 టైమ్స్, వాటిని 5 సార్లు పైకి చెప్పండి. పైకే చెప్పండి, మీ మాటలు మీకు వినిపించేటట్లుగా. కొంచెం పెద్దగా చెప్పండి. ఒక 5 టైమ్స్, మీ ఇష్టం అది. 5 టైమ్స్ 3 టైమ్స్ అలా వాయిస్ ని తగ్గించుకుంటూ మృదువుగా చిన్నగా చెప్పండి. అలా ఇంకా కొంచెం తగ్గించుకుంటూ గొణుకుతున్నట్లుగా వెళ్తుంది. ఆ ట్రాన్స్ లోకి అలా వెళ్ళిపోండి. ఆ తరువాత మీలో మీరు మననం చేసుకోండి. ఆ తరువాత అవన్నీ పిక్చరైజేషన్ లో చూడండి. చూస్తూ సంతోషాన్ని అనుభవించండి. మీరు ఏదైతే 555 టెక్నిక్ లో రాస్తున్నారో, 369 టెక్నిక్ లో రాసుకున్నారో, వాటి మీదే ఫుల్ ఫోకస్ పెట్టండి. ఆల్రెడీ కంఠస్థం వచ్చేసినాయి ఇప్పటికవి. మీ మైండ్ లో అది ప్రింట్ ఉంది. బిగ్గర్ గా చెప్తూ సౌండ్ ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మౌనంగా చెప్తూ మనస్సులో చెప్పుకుంటూ పిక్చర్స్ ని చూస్తూ మీరు అక్కడ ఉండాలి. ప్రతి గోల్లో మీరున్నారు. అవి జరిగినాయి, నెరవేరినాయి. నెరవేరిన స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఆ స్థితిని అనుభవించండి. సంతోషాన్ని అనుభవించండి. మీ మైండ్ లో ఆ సంతోషానికి సంబంధించిన ఫీలింగ్స్ ని తీసుకోండి. ఎస్, అవన్నీ మీ లైఫ్ లో నెరవేరినాయి. వేటి మీద అయితే మీరు ఫోకస్ పెట్టారో, గోల్స్ మీద, అవి మాత్రమే తీసుకోండి. అన్ని వద్దు. 555 లో రాసేవి, 369 లో రాసుకునేవి. ఇంకేది ఇంపార్టెంట్ అనుకుంటే వాటిని మాత్రమే తీసుకోండి. ఎస్, చెప్పాలి. శ్రీనివాస్ గారు చెప్పాలి. మీ గోల్స్ ని అలా పైకి చెప్తూ గట్టి స్వరంతో చెప్పండి, మంద్ర స్వరంతో చెప్పండి, మౌనంగా చెప్పుకోండి. అన్ని నెరవేరినట్లుగానే. థియేటర్లో కూర్చుని సినిమా ఎలా చూస్తామో, మీరిప్పుడు అవన్నీ నెరవేరినట్లుగా చూడండి.
మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. మీకు రావాల్సిన మనీ మీ చేతికి వచ్చేసింది. కోర్టు కేసులో తీర్పు మీ వైపే వచ్చి మీకు రావాల్సిన ధనమంతా వచ్చేసింది. మీ వాలంటరీ రిటైర్మెంట్ శాంక్షన్ అయిపోయి మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు. మీ అప్పులన్నీ తీరిపోయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుభవిస్తున్నారు. మీరు చక్కని వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ చక్కని లాభాలను ఇస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం మీరు చేస్తూ ఉన్నారు. మీకు కావలసినంత మీరు ఎంతైతే కావాలనుకున్నారో అంత ప్యాకేజ్ జీతాన్ని, మీకు కోరుకున్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్న సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని మీరు పొందుకున్నారు. మీ ఫ్యామిలీతో మీరు చాలా ఆనందంగా ఉన్నారు. మీరు వెళ్ళాలనుకున్న ఇంటర్నేషనల్ టూర్కి వెళ్ళారు. ఆ ప్లేస్ లో ఉన్నారు ఇప్పుడు. మీ అకౌంట్ బ్యాలెన్స్ మీరు ఎంతైతే కావాలనుకున్నారో అంత ఉంది. మెసేజ్ ని మీరు చూస్తున్నారు. ఎస్, మీరు కోరుకున్న ప్రతివి నెరవేరిని. మంచి శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. మీ స్కిన్ చక్కని కాంతివంతంతో మెరిసిపోతూ ఉంది. మీ స్కిన్ పాల వల్లే మెరిసిపోతూ ఉంది. పసిపాప స్కిన్ లా చాలా బాగుంది. మీరు చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీ ఒబెసిటీ తగ్గిపోయి మీరు చాలా స్లిమ్ గా, ఫిట్ గా, చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. మీ కుటుంబంతో మీరు చాలా చక్కగా ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్య జీవితాన్ని అనుభవిస్తున్నారు. మీ వ్యాపారం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంది. మీరు ఏదైతే కావాలనుకున్నారో ప్రతిదాన్ని విజువలైజ్ చేయండి, జరిగినట్లు చూడండి. మీరు చూసే ఆ విజువల్స్ కి, ఆ చిత్రాలకి శబ్దాన్ని కూడా జోడించండి. అక్కడ మీరు మాట్లాడుతున్నట్లు చాలా ఆనందంగా ఉంది. మీ వాలంటరీ రిటైర్మెంట్ వచ్చేస్తే మీరు ఆఫీస్ వాళ్ళతో ఎలా మాట్లాడతారు, మీ ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతారు, ఫోన్ లో ఎలాంటి సంభాషణ చేస్తారు, అటువంటి శబ్దాన్ని కూడా వినండి.
ప్రమీణ ఆ మాటల్ని వినండి. మీకు రావాల్సిన మనీ వచ్చేస్తే మీరు ఎలా ఉంటారు? మీరేం చేస్తారు? వచ్చేసిందని మీకు చెప్తే ఆ కోర్టు తీర్పులో కానీ మనీ తీసుకొచ్చి వాళ్ళు మీకు చేతికి ఇవ్వడం కానీ అకౌంట్లో వేసామని చెప్తే కానీ మీకు ఆ పదాలు ఎలా వినిపిస్తున్నాయో ఆ పదాలు వినండి. మీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేశాను చెక్ చేసుకోండి అని ఎవరైతే ఇవ్వాలో వారి యొక్క వాయిస్ ని వినండి. అనుభూతి చెందండి. ఆ మనీ మీకు వచ్చేసింది. అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారో హ్యాపీనెస్ తీసుకోండి. మీరు కోరుకున్న ప్యాకేజీతో జీతం మీ అకౌంట్లోకి వచ్చింది. ఆ హ్యాపీనెస్ తీసుకోండి. దాన్ని సొంతం చేసుకున్నాను అన్నప్పుడు మీలో ఉండే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. మీ లక్ష్యాలు సాధించినప్పుడు ఉండే సంతృప్తిని తీసుకోండి. I am genius. I am rich. I am creator. I am perfect. I am powerful. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. జీవితంలోకి ధనం యొక్క ప్రవాహం నిరంతరం జరుగుతూనే ఉంది. మీరు ఎక్కడ కూర్చున్నా మీ డబ్బు మీకోసం పనిచేస్తూ ఉంది. ఎస్, మీరు కోరుకున్న ప్రతిదీ మీ లైఫ్ లోకి వచ్చింది. మీరు చక్కని పార్టీ చేసుకుంటున్నారు. మీరు మీ కోరికల నెరవేర్పు కోసమే ఈ భూమిపైన అవతరించారని నమ్మండి. అందరూ మిమ్మల్ని మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారని, చాలా తెలివైన వారని పొగుడుతున్నట్లుగా వినండి. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. చక్కని చిరునవ్వుతో మీ కుటుంబంతో చాలా చాలా మంచి ఎమోషన్ తో ఉన్నారు. ఎమోషన్ కనెక్షన్ తీసుకోండి. ఎస్, ఐ ఆమ్ గ్రేట్. I am perfect. I am powerful. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. I am powerful money magnet. I am powerful money manager. I am powerful money magnet. I am powerful money manager. నేను డబ్బుని చాలా సులువుగా సంపాదించగలను.
నేను సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడం నాకు తెలుసు. నా ధనాన్ని పొదుపు చేస్తూ పెట్టుబడులు పెడుతూ నా కోసం నా ధనం పనిచేసే విధంగా మార్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి. I love myself. I love myself. I love myself. I love myself. I love my family. My family loves me. I love universe. Universe loves me. I love God. God loves me. I love money. Money loves me. Thank you, God. Thank you, money. Thank you, universe. Thank you, God. Thank you, money. Thank you, universe. హ్యాండ్స్ ని రఫ్ చేసుకుని వెచ్చదనాన్ని కళ్ళ మీద పెట్టి అలా బాడీ అంతా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ గాడ్. లవ్ యూ మనీ. Thank you, God. Thank you, money. Thank you, God. Thank you. Thank you, God. Thank you, money. మనీ కౌంట్ చేయండి. మనీ కూడా చెప్పండి. Thank you. Thank you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love you. Thank you, money. Love you. Thank you, money. Love you, money. 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 Thank you, sir. Thank you. Thank you, money. Love you, money. Thank you, money. Love you, money.
Testimony. Testimony engagement. Testimony love. Thank you, money, love you, money. Thank you, money, love you, money. వాటర్ తీసుకొని అన్మ్యూట్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఒక్కసారి తెలుసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఫ్రెండ్స్ ని, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా వారిని, మీ ఆఫీస్ లో స్టాఫ్ ని, మీ ఉద్యోగం చేసే ప్లేస్ ని, మీకు మనీ ఇవ్వాల్సిన వారిని, మీరు ఇష్టపడుతూ ఉన్న వారిని, అందరినీ కూడా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనోవాక్య ఫలసిద్ధిరస్తు, విజయోస్తు, విజయోస్తు, విజయీ భవ. విజయీ భవ. మోర్ మనీ పవర్ టు ఆల్. మోర్ పవర్ టు ఆల్. మోర్ ఎనర్జీ పవర్ టు ఆల్. మోర్ ఎనర్జీ పవర్ టు ఆల్. బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, నా సంపదను, సంపత్తిని, నాకు కలిగి ఉన్న ప్రతి దాన్ని దీవించి ఆశీర్వదించి నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబడాలని కోరుకునే ప్రతి ఒక్కరికి, ఆ దైవానికి, యూనివర్స్ కి, ఈ అనంతమైన గొప్ప శక్తికి, నాలో ఉన్న పరమాత్మ అంశకి, ప్రతి ఒక్కరి ఆత్మ యొక్క అంశాలకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఏ పని చేసేటప్పుడైనా మనం అవగాహన కలిగి చేస్తున్నామా? ఇప్పుడు మనం చేసిన పని, ప్రతి పనికి ఒక అవగాహన అనేది మనకుందా? ఒక క్లారిటీతోనే చేస్తున్నాం కదా. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటారు? ఒక అవగాహనతో ఒక పని చేస్తే ఏం జరుగుతుంది? రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అవగాహనతో చేసినప్పుడు. అవగాహనతో చేస్తే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. సరే, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ విన్న తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మీరే చెప్తారు. గాడిద తెలుసు కదా, చూస్తూనే ఉంటాం కదా మనం అప్పుడప్పుడు అక్కడక్కడ. గాడిదంట, ఒక చిన్న గాడిద పిల్ల గడ్డి మేస్తూ ఉందంట. ఆ పక్క నుంచి పులి వెళ్తా ఉందంట. ఆ పులి ఈ గాడిద పిల్ల ఏదో నోట్లో అనుకుంటూ, అంటే దానిలో అది ఏదో అనుకుంటూ చాలా మురిసిపోతా ఉందంట. ఏంటిది ఇలా దానిలో దాన్ని చెప్పుకుంటూ తెగ మురిసిపోతుంది, ఏంటో చూద్దాం, ఇది చిన్న పిల్ల, అసలు ఇది ఏం చేస్తుంది ఇక్కడ, అంత మురిసిపోవడానికి ఏం సాధించింది అని వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళి
ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, ఎందుకు అంతగా మురిసిపోతున్నావు అని అడిగితే ఆ గాడిద ఉందంట, ఈ గడ్డి చాలా బాగుంది, ఈ బ్లూ కలర్ గడ్డి నేను తింటుంటే నాకు చాలా అంటే చాలా ఈ ఈ గడ్డి బ్లూ కలర్ గడ్డి చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే చాలా టేస్ట్ గా ఉంది. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇంత బాగున్నది తినలేదు. అసలు ఈ బ్లూ కలర్ గడ్డి ఎంత బాగుందో అంటే ఆ పులికి ఏం అర్థం కాలేదంట. గడ్డి బ్లూ కలర్ లో ఎందుకు ఉంటది, గడ్డి బ్లూ కలర్ లో ఉంటదా? అది చూస్తే ఆ పులికి ఏమో బ్లూ కలర్ కనిపించట్లేదట. ఆ గాడిద పిల్ల మాత్రం బ్లూ కలర్ అని ఎగురుతా ఉందంట. బ్లూ కలర్ గడ్డి బాగుంది, బ్లూ కలర్ గడ్డి బాగుంది అని. ఈ పులికి ఇది బ్లూ కలర్ కాదు గడ్డి, ఇది గ్రీన్ ఆకుపచ్చ రంగులో ఉంటది అని అంటే, కాదు ఇది బ్లూ అని ఇక నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు కదా, అట్లా కూర్చుందంట. అది పిల్ల. ఈ పులి అంటే సింహంకి ఎంత అథారిటీ ఉంటుందో దాని తర్వాత పులికి అంత అథారిటీ ఉంటది. అదేమో చిన్న పిల్ల, గాడిద పిల్ల. అది అట్లా చెప్తుంటే దాంతో ఇక ఎంత చెప్పినా వినట్లేదని కోపం వస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది. అది గ్రీన్ కలర్ లో ఉంటది, బ్లూ కలర్ కాదు అంటే కాదు, అది బ్లూ కలరే, గ్రీన్ కాదు. ఇద్దరు ఇట్లా వాదించుకుంటా ఉన్నారంట. అది నిమిషాలల్లా గంటలయ్యి రోజుల దాకా వెళ్ళింది ఈ పంచాయతీ. ఇంకా అడవికి రాజు ఒక ఆయన ఉన్నారు కదా, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఈ పంచాయతీ. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి పంచాయతీ, ఆ బుడ్డ పిల్ల ఏంటి, నువ్వేంటి, ఆ పిల్ల ఏం చెప్తుంది, అసలు మీ ఇద్దరికి పంచాయతీ ఎందుకు వచ్చింది, ఏంటి చెప్పండి అని ఆ సింహం అడిగిందంట. అడిగేసరికి ఇక మళ్ళీ స్టార్ట్ చేశారు ఇద్దరు. ఆ గాడిద పిల్ల ఏమో బ్లూ కలర్ గడ్డి నేను తింటూ ఉన్నాను, అది చాలా బాగుంది. ఈ పులొచ్చేమో అది బ్లూ కలర్ కాదు గ్రీన్ కలర్ అని చెప్పి నా మీద గొడవ పెట్టుకుంది అని చెప్తుంది. పులి అది గ్రీన్ కలర్ గడ్డే కదన్నా, నీకు తెలుసు కదా, ఈ బుడ్డది అది బ్లూ అని చెప్తుంది, కాదని చెప్తే అది నమ్మట్లేదు. పైగా దాన్ని గొడవ వేసుకుని మొత్తం తీసుకొచ్చి పంచాయతీ నీ దగ్గర పెట్టింది. దానికి నువ్వైనా అర్థమయ్యేటట్టు చెప్పు, అది బ్లూ కాదు గ్రీన్ అని చెప్పి. ఇది పంచాయతీ. ఇక ఇక్కడ కూడా మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. అది బ్లూ అంటే గ్రీన్, గ్రీన్ కాదు బ్లూ అని, బ్లూ కాదు గ్రీన్ అని, ఇలా కొట్టుకుంటూ ఉంటే సింహానికి కూడా చిరాకు వచ్చి తీర్పిచ్చేసాడు. ఏమని తీర్పిచ్చుండి ఉంటారు? ఎస్, గడ్డి ఏ కలర్ లో ఉందంటే అది బ్లూ కలర్ గడ్డే, అది బ్లూ కలర్ లోనే ఉంది అని చెప్పేసి తీర్పిచ్చేస్తాడు సింహం. ఇంకా ఆ బుడ్డది ఎగురుకుంటా వెళ్ళిపోతుంది. అప్పుడు పులి వెళ్ళి, అన్న నీకు కూడా బ్లూగానే కనపడుతుంది అది అని చాలా దయానీయంగా అడుగుతుంది అనమాట. అసలు దాంతో పాటు 4 చివాట్లు కూడా పెట్టేసి, నువ్వు చిన్నపిల్లకి ఏంటి బ్లూ కలర్ అయితే నువ్వు గ్రీన్ చెప్పడం ఏంటని చెప్పేసి పులికి బాగా అక్షింతలు పడతాయి అన్నమాట. ఇక అది బిక్కమొహం వేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఏడుస్తూ కూర్చుని, ఎందుకు నువ్వు కూడా తప్పు తీర్పు చెప్పావు అది ఇది అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటది అనమాట. నీకు తెలుసు కదా, నువ్వు అడవికి రాజు కదా అంటే, నాకు తెలుసు నేను అడవికి రాజునే, మరి నీ పరిస్థితి ఏంటి, నువ్వు కూడా నాయంత సామర్థ్యం కలిగిన వాడివే కదా. ఒక విషయంలో ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తి, ఏం మాట్లాడుతున్నారు, మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామనే ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి గడ్డి గ్రీన్ కలర్ అని వాడితో గొడవ పెట్టుకుని రోజుల తరబడి గొడవ వేసుకుని పంచాయతీ నా దాకా తీసుకొస్తావా?
విచక్షణ నీకుందా దానికుందా? అది చిన్నది, దానికి తెలియదు, అది అల్పజీవి, చిన్న ప్రాణి. దానితో నువ్వు చేసింది ఏంటి ఇక్కడ? ఏం చేశాడు? ఆర్గ్యూ చేశాడు. అందుకే పులికి పనిష్మెంట్ గట్టిగానే పడింది. అది అవగాహన లేకుండా మాట్లాడింది. దానికి అవగాహన లేదు, తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా లేదు. అలాంటి వ్యక్తితో నువ్వు ఆర్గ్యూ చేసావంటే నీకు పనిష్మెంట్ నీకే కదా మరి ఉండాలి. అవగాహన లేకుండా విచక్షణని కోల్పోయి మనం కూడా చాలా సార్లు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక చిన్న విషయంలో ఆర్గ్యూ స్టార్ట్ చేసి అసలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో తెలియదు. ఒక సామెత కూడా ఉంది కదా, కొనని గీత కోసం అంట కొట్టుకుని విడిపోతారంట. గేదెను కొనలేదు ఇంకా, ఏదో ఊహలో నేను గేదెని కొని వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానని ఒక ఫ్రెండ్ అంటాడంట. చాలా మంచి ఫ్రెండ్స్ అంట ఇద్దరు. ఇంకొక ఫ్రెండ్ అన్నాడంట, ఫస్ట్ ఒక ఫ్రెండ్ అన్నాడట, నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను ఏదో రకంగా, కొంత వ్యవసాయం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అని అంటే, ఇంకొక ఫ్రెండ్ అంటాడట, నేను ఒక గేదెను కొని గేదె ద్వారా పాల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. నువ్వు ఎట్లాగూ వ్యవసాయం చేస్తున్నావు కాబట్టి దానికి కావలసిన పచ్చిక కోసం, గడ్డి కోసం నేను బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ దగ్గరే అది దొరుకుతుంది నాకు అని అనేసరికి, నీ గేదెకు కావలసిన గడ్డి నేనివ్వను ఇతను అన్నాడు. అదేంటి నువ్వెందుకివ్వవు? నేను నీ పొలంలోనే గడ్డి కోసుకుని నా గేదెని పోషించుకుంటానని మాట పెరిగి నువ్వివ్వనంటే ఎందుకివ్వవు అని అట్లా అట్లా పెరిగిపోయి ఇద్దరు కొట్టుకుని పంచాయతీ దాకా వెళ్ళిందంట. ఇద్దరు ఏం జరిగిందిరా, ఎందుకురా ఇక్కడ దాకా కొట్టుకుని వచ్చారు అని అడిగితే, నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు, నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు, నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఇట్లా అనుకుంటున్నారు. తీరా పెద్ద మనుషులకు కోపం వచ్చి గట్టిగా అరిసేసరికి ఒకడు చెప్పాడు, ఏంటంటే కొనని గేదె కోసం, వెయ్యని పంట కోసం వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. అంటే ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడండి. ఒక విషయానికి మనం ఎలా స్పందిస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక విషయానికి మనం రెస్పాండ్ అవుతున్నామా, రియాక్ట్ అవుతున్నామా, న్యూట్రల్ గా ఉంటున్నాము? ఎలాంటి విషయానికి రెస్పాండ్ అవుతున్నాము, ఎలాంటి విషయానికి రియాక్ట్ అవుతున్నాము, ఎలాంటి విషయాలకి న్యూట్రల్ గా ఉంటున్నాము? రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది, రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది, రియాక్ట్ అవ్వకూడని పరిస్థితి ఉంటది. దారే వెళ్తున్నాము, కుక్కలు అరుస్తూ ఉన్నాయి, మనం వాటికి అక్కడుండి సమాధానం చెప్పుకుంటూ కూర్చోం కదా. మనం ఒక పని చేస్తున్నాము, దాని మీద మనకి క్లారిటీ ఉంది, చుట్టూ 100 మంది 100 రకాలుగా అంటూ ఉంటారు, దానికి మీరు రెస్పాండ్ అవ్వాల్సిన పని, రియాక్ట్ అవ్వాల్సిన పని ఉందా? ఎవరో ఏదో అనుకుంటారు అనే ఫీలింగ్ తో మనం చాలా విషయాల్ని పోస్ట్పోన్ చేసేస్తా ఉంటాం. మనం చాలా ఇష్టాలని చంపేసుకుంటూ ఉంటాం. ఇతరులకి ఇచ్చిన రెస్పెక్ట్ మనకి, మన ఇష్టాలకి ఇవ్వము కదా. ద లా ఆఫ్ రిలేటివిటీలో ఏం చెప్తుందంటే, ఒక విషయానికి నువ్వు రెస్పాండ్ అవుతున్నావా, రియాక్ట్ అవుతున్నావా, న్యూట్రల్ గా ఉంటున్నావా, అవగాహన నీకు కావాలి. దేని మీద రెస్పాండ్ అవ్వాలి, ఏ విషయం మీద రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏదన్నా విషయంలో, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా. ఫర్ ఎగ్జాంపుల్, లీలావతి గారి దగ్గర సువర్ణ గారి గురించి మాట్లాడాను అని, నేను సువర్ణ గారిని ఏదో అన్నానని లీలావతి గారు వెళ్ళి సువర్ణ గారికి చెప్పారు. చెప్పిన వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి? అసలు రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా, న్యూట్రల్ గా ఉండాలా?
అంటే ఆ సిచ్యువేషన్ మీద, ఆ వ్యక్తి మీద మనకి కొంత అవగాహన ఉండాలి. ఇప్పుడు సునీత గారు ఇలా చెప్పే మనిషా? ఇలా అనే మనిషా? లేదు లీలావతి గారు ఇలా చెప్పే మనిషా? అసలు ఏ ఉద్దేశంతో నాకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? నా వరకు ఈ టాపిక్ రావాల్సినంత పరిస్థితి ఎందుకొచ్చింది? దీంట్లో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనే దాని మీద మీరు రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందంటే, మేడము ఏ ఉద్దేశంతో అన్నారో మీకెలా అర్థమయిందో అని స్మూత్ గా రెస్పాండ్ అవ్వచ్చు. ఆవిడ అలాంటి వ్యక్తి కాదే. ఆవిడ అలా అనరు, ఒక వ్యక్తిని అంత తొందరగా మాట అనరు అని చెప్పి జస్ట్ అక్కడ అలా రెస్పాండ్ అవ్వచ్చు. రియాక్ట్ అంటే ఎలా ఉంటది అంటే, ఆవిడ అంత మాట అందా నన్ను, ఆవిడకి ఎంత ధైర్యం అంటే మనలో నుంచి ఆ ఒక రకమైన ఇగో వచ్చేసి అది నిజమని యాక్సెప్ట్ చేసేసి తీసేసుకుని మనల్ని మనం ఛిద్రవత చేసుకుని ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని పెంచుకుని బంధాలని తెంచుకునే స్థితికి వెళ్ళిపోతాం. అది ఏ విషయంలోనైనా కానీ. కొన్ని ఉంటాయి. మనం చాలా చూస్తూనే ఉంటాం. యూట్యూబ్‌లో, షార్ట్స్‌లో వీడియోస్ వచ్చినప్పుడు కింద కామెంట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. కొన్ని వీడియోస్‌కి. కానీ వాటిల్లో కొన్నిటికి అసలు ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ మీద వచ్చే వాటికి అసలు వాళ్ళు ఏ మాత్రం రెస్పాండ్ అవ్వరు. పొలిటికల్ లీడర్స్ మీద వచ్చే వాటికి వాళ్ళు ఏ మాత్రం రెస్పాండ్ అవ్వరు చాలా విషయాలకి. ఏమి రియాక్ట్ అవ్వరు. వాళ్ళు న్యూట్రల్‌గా ఉంటారు. కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు బయటికి చెప్పాల్సినంత అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సినంత అవసరం ఏమి లేదు. 100 మంది 100 రకాలుగా అనుకున్నా నువ్వేంటి, నేనేంటి ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలుసు. ఎవరో ఏదో కావాలని సృష్టించి బయటకన్నప్పుడు అసలు మనం రెస్పాండ్ అవ్వవసరలా, రియాక్ట్ అవ్వవసరలా. హ్యాపీగా న్యూట్రల్‌గా ఉండొచ్చు. అది నిజం కాదు. మనకి తెలుసు. ఇన్‌కేస్ నిజమైనా మీరు బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే అది మీ పర్సనల్. మీ పర్సనల్ విషయాన్ని మీరు బయటికి చెప్పాల్సినంత అవసరం లేదు కదా! అంటే ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి? ఎక్కడ రియాక్ట్ అవ్వాలి? ఎక్కడ న్యూట్రల్‌గా ఉండాలి? అనే విషయాన్ని తెలుసుకుని, అవగాహన కలిగి మీరు ఈ 3 స్థితుల్లో ఏ పనికైనా నేనిక్కడ రెస్పాండ్ అవ్వాలా? ఇక్కడ రియాక్ట్ అవ్వాలా? ఇక్కడ న్యూట్రల్‌గా ఉండాలా? ఆలోచించండి. అసల ఎలాంటి నెగెటివ్ ఎమోషన్స్ క్యారీ చేయరు. ఎలాంటి గొడవలు ఉండవు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. కొన్ని సమయాల్లో రియాక్ట్ అవ్వాలి. అది కరెక్ట్ పొజిషనా? రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితేనా? పిల్లలున్నారు. తెలీదు. ఏదో చేస్తూ ఉంటారు. మట్టి తింటున్నారు. ఆ టైంలో మనం వాళ్ళ అక్కడ రియాక్ట్ అవ్వాలి. గద్దించాలో, ప్రేమగా చెప్పాలో ఏదో ఒకటి చెప్పాలక్కడ మనం. అంటే కొన్ని విషయాలకి రియాక్ట్ అవ్వాలి. కొన్ని విషయాలకి రెస్పాండ్ అవ్వాలి. కొన్ని విషయాలకి అసలు న్యూట్రల్‌గా ఉండి పట్టించుకోకూడదు. ఆ విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు, వాటికి కరెక్ట్ కనెక్షన్‌లో మనం ఉన్నప్పుడు మనలో హై ఎనర్జీ ఫ్లో అయ్యి, మరలా మన యొక్క ప్రొడక్టివిటీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే చేసే పని ఆపేసి దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఏమైపోతాం చెప్పండి? మీరే పరిస్థితిలో ఉన్నా కానీ అది మీకు తెలుసు. ఎదుటి వాళ్ళ గురించి మీరు ఆలోచించి మీ యొక్క మానసిక పరిస్థితిని, మీ శారీరక పరిస్థితిని దెబ్బతీసుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళకి ఉంది, మనకి లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకేం కావాలో అది మీకుంది. ఓకే. ఇది ద లా ఆఫ్ రిలేటివిటీ. అర్థమైందా? ఓకే. ఇంకొకటి చేస్తా ఉంటారు. ఎక్కువ మంది మనీ విషయంలో ఏం చేస్తారంటే, ఎవరన్నా మనీ అడిగారనుకోండి, నా దగ్గర లేవు అంటే నేను నన్ను తక్కువ చేసి చూస్తారేమో అన్న ఉద్దేశంతో వీళ్ళ దగ్గర లేకపోయినా అప్పు చేసి ఇస్తా ఉంటారు. ఇలాంటి స్థితి చాలా మంది దగ్గర నేను చాలా చూస్తాను. ఇప్పుడు అతని దగ్గర లేవు అని అతను అసలు మొహమాటం లేకుండా మిమ్మల్ని అడిగినప్పుడు, అతని పరిస్థితిని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీ దగ్గర ఉండుండొచ్చు. అసలు అతను నిజంగా వాస్తవానికి దేనికి ఖర్చు పెడుతున్నాడు అనే విషయం మీరు అడుగుతారా? నిజంగా తను ఒక వ్యాపారం చేస్తున్నాడు అని మీ దగ్గరికొస్తే, ఆ వ్యాపారం గురించి అతనికి ఎంత అవగాహన ఉంది?
అసలు మీరు అతనికి ఇవ్వాలా? ఇవ్వొచ్చా? ఇస్తే ఎంత వరకు మీకు అమౌంట్ రిటర్న్ వస్తుంది? ఏం షూరిటీ తీసుకుంటున్నారు? ఇలాంటన్నిటిని ఆలోచించకుండా గుడ్డి నమ్మకంతో నా దగ్గరే గనక డబ్బులున్నాయని ఒకవేళ ఇప్పుడు నేను మనీ ఇవ్వకపోతే నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని ఇలా మనకి మనమే చాలా ఊహించేసుకుని అతిగా రియాక్ట్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసల అవగాహన మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డబ్బు మీ చేతిలో నుంచి బయటకు ఒకసారి వెళ్ళింది అంటే అది తిరిగి మీ చేతుల్లోకి వస్తది అనే కనెక్షన్ మీకున్న రోజున మీకుంటే ఆ నమ్మకం ప్రగాఢమైన నమ్మకం ఉంటే మీరు బయటికి పంపించండి మనీని. ఓకే. అది పెట్టుబడిలో కానివ్వండి, ఎక్కడైనా సేవింగ్స్ కానివ్వండి. చిట్స్ ఏస్తుంటారు. ఆ చిట్స్‌లో కూడా చాలా ఇబ్బందులు జరుగుతా ఉంటాయి. అట్లా మీరు ఎక్కడిచ్చినా ఒక నెగెటివ్ వేతో ఇవ్వొద్దు. ఇంకొకటి ప్రతిదానికి రెస్పాండ్ అవ్వద్దు. మీ దగ్గరికొచ్చే వాళ్ళు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కదా! నాకు అవకాశాలొస్తాయని. గుర్తుంచుకోండి. మీరసలు దాని మీద రెస్పాండ్ అవ్వాలా? రియాక్ట్ అవ్వాలా? న్యూట్రల్‌గా ఉండాలా? అవకాశాల విషయంలో కూడా అవగాహన కలిగి ఉండండి. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్నప్పుడు ఏదొచ్చినా మనకి ఈ అట్రాక్షన్ వల్ల వచ్చిందని ఫీల్ అవుతాం. సో, దాని మీద కూడా కంపల్సరీ అవగాహనతోనే మీరు చేయండి అని చెప్తుంది లా ఆఫ్ రిలేటివిటీ. ఓకే. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.